హాయ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. గత 20 సంవత్సరాలుగా గుంటూరు కేంద్రంగా జయం స్టడీ సర్కిల్ గ్రూప్ 2 కోచింగ్లో అగ్రస్థానంలో ఉన్న విషయం మీ అందరికి తెలిసిందే. అయితే 2 సార్లు స్టేట్ ర్యాంక్స్, ఫస్ట్ ర్యాంక్ అండ్ సెకండ్ ర్యాంక్ గ్రూప్ 2లో, డిఎల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, జేఎల్ స్టేట్ సెకండ్ ర్యాంక్, ఎండోమెంట్స్ స్టేట్ సెకండ్ ర్యాంక్తో కలిపి 300 సెలక్షన్స్ పైగా మా ట్రాక్ 20 years ఇండస్ట్రీ, 300 పైగా సెలక్షన్స్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ కోస్టల్ బెల్ట్. ఓకే, ఇప్పుడు గ్రూప్ 2లో మారిన కొత్త విధానంలో మేము తీసుకోబోయే చర్యలు మీ ముందు చేయబోతా ఉన్నాం. మారిన విధానంలో హిస్టరీ మీకు తెలిసిందే, జాగ్రఫీ మీకు తెలిసిందే, మెంటల్ ఎబిలిటీ మీకు తెలిసిందే. కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన సొసైటీ 30 మార్కులు కొత్తది. కరెంట్ అఫైర్స్లో కొత్తగా తీసుకున్న 5-5-5 ఈ రెండింటి గురించి మీకు ఎనలైజ్ చేయదలుచుకున్నాం. అంటే సొసైటీలో మొదటి టాపిక్లో 10 మార్కుల కోసం 8 టాపిక్లు, రెండో 10 మార్కుల కోసం 8 టాపిక్లు. వెల్ఫేర్ మెకానిజం మోస్ట్ ఇంపార్టెంట్. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న వెల్ఫేర్ మెకానిజం ఈ 10 మార్కులలో ఎక్కువ కరెంట్ అఫైర్స్తో ముడిపడి ఉంది. అభ్యర్థులు గమనించండి. ఉదాహరణకి వెల్ఫేర్ మెకానిజం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, చిల్డ్రన్, వృద్ధులు, మహిళలు, వీళ్ళందరికీ సంబంధించిన పాలసీస్ విధానం. ఇక్కడేమో పాలసీస్ అని ఉంది, ఇక్కడేమో పథకాలు అని ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్, మోడీ గారు సామాజిక న్యాయంతో కూడిన పరిపాలన, క్లోజ్ రిలేషన్ ఏంటి? ఫస్ట్ పాయింట్. 2, ఈ 30 మార్కుల్లో ఆల్మోస్ట్ 5 నుండి 10 మార్కులు కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్స్తో ముడిపడి ఉంది. అభ్యర్థులు గమనించండి. మరి కరెంట్ అఫైర్స్కి వచ్చేటప్పటికి తొలిసారిగా ఈవెంట్స్ అండ్ అఫైర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్, ఈ 3 అంశాల్లో సంవత్సర కాలం ఫిబ్రవరి 25 మనకి ఎగ్జామ్ జరగబోతా ఉంది. జనవరి 24 నుండి లేదా జనవరి 25, 2024 నుండి 2023 12 నెలల కాలం కరెంట్ అఫైర్స్. అభ్యర్థులు గమనించండి. ప్రైవేట్ మార్కెట్లో దొరుకుతున్న బుక్స్లో 12 నెలలు డిసెంబర్ 31 క్లోజ్ చేసి పబ్లికేషన్స్ వచ్చేసినాయి. మరి జనవరి నెలలో ఒక్కొక్క దాంట్లో 1 మార్కు ఇచ్చిన 3 మార్కులు మిస్ అవుతున్నాం. అభ్యర్థులు గమనించండి. అయితే జయం స్టడీ సర్కిల్ ఈ నెల 27వ తేదీ నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు సొసైటీపై 5 రోజులు, 6 రోజుల క్లాస్, కరెంట్ అఫైర్స్ పై 4 లేదా 5 రోజుల క్లాస్ కండక్ట్ చేయబోతున్నాం. దీనికి అనుకూలంగా రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఉన్న యాస్పిరెంట్స్, సీరియస్ అండ్ సిన్సియర్ యాస్పిరెంట్స్ కోసం మేము ఈ క్లాసు కేవలం 1000 రూపాయలకు మీకు ఆన్లైన్ ద్వారా అందించబోతా ఉన్నాం. దీనికి సంబంధించి 27వ తేదీన మేమేం చేయబోతున్నాం? కరెంట్ అఫైర్స్ 30 మార్కులకి 25 నుండి 30 ఎలా వస్తాయి, సొసైటీలో 25 మార్కులు టార్గెట్ ఎలా చేయాలి అనే అంశాలు 27వ తేదీ నుండి 10 రోజుల్లో నిర్వహించబోతా ఉన్నాం. అందుకు అదనంగా సీరియస్గా, సిన్సియర్గా గత అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ ఇప్పుడు చేయబోతున్నాం. ఏంటి అంటే, ఇంటర్నేషనల్లో ఉన్న 10 అంశాల్లో ఉన్న దేశాలు ఏంటయ్యా అంటే 204 దేశాలు, 8 ఖండాలు. దీన్ని ఖండాలుగా ఒక్కొక్క ఖండం నుండి ఒక్కొక్క ప్రశ్న, కరెంట్ అఫైర్ ఒకటి, ఈవెంట్ ఒకటి. అది ఎప్పుడు, ఎలా, ఎక్కడ 27వ తేదీ అని చెప్పబోతా ఉన్నాం. మరి జాతీయ అంశాలకు వచ్చి 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇప్పుడు చెప్తున్నా, టేకెన్ గ్రాంటెడ్ ఎగ్జామ్ పేపర్ ఛాలెంజ్ చేసుకునే వాళ్ళు చూడండి. ఈశాన్య రాష్ట్రాలు 1 బిట్ కన్ఫర్మ్, జమ్మూ కాశ్మీర్ 1 బిట్ కన్ఫర్మ్, కోస్టల్ బెల్ట్ 1 బిట్ కన్ఫర్మ్. ఇలా సబ్జెక్టుతో ముడిపడిన 12 నెలల పరిపాలనా విధానం కేంద్రంలో, సబ్జెక్టుతో ముడిపడిన పరిపాలనా విధానం రాష్ట్రంలో 12 నెలల్లో జరిగిన అంశాలు టాపిక్కుల వారీగా మేము ఎనలైజ్ చేయబోతా ఉన్నాం. 10 రోజుల పాటు మీకు 60 మార్కులు, 10 రోజులు 50 మార్కుల టార్గెట్. ఇది కేవలం 1000 రూపాయలు, 10 రోజులు 1000 రూపాయలు, 50 మార్కులు. ఇది ఎలా అనేది 27వ తేదీ 10 గంటల నుంచి 1 గంట ఫ్రీగా అందరూ 26 జిల్లాల సీరియస్ అభ్యర్థులు మిమ్మల్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మా ఎనాలిసిస్ వినండి, నచ్చితే జాయిన్ అవ్వండి. అయితే ఇందులో కీలక మౌలిక అంశాలు ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, ప్రతి అంశంలో ఇంటర్నేషనల్ 10 అంశాలు, నేషనల్ 10 అంశాలు, రాష్ట్రంలోని అంశాలు ఎలా చూడబోతా ఉన్నాం. చూడండి, స్టేట్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే 19-24 మధ్య
కరెంట్ అఫైర్గా చూడాలా, ఈవెంట్గా చూడాలా అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ని మీకు అర్థమయ్యే భాషలో గనక చూస్తే మీకు అర్థం కావడం కోసం ఒక ఎనాలిసిస్ ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు చూడండి, 1947 టు 53కి ఆంధ్ర రాష్ట్రం లేదు. పాయింట్ నెంబర్ 1 స్టార్టింగ్ ఈవెంట్. రెండో క్వశ్చన్ 53 నుండి 56 వరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. పాయింట్ నెంబర్ 2. 53 టు 56 ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. పాయింట్ నెంబర్ 3. 56 టు 2014 ఇక్కడ ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ విడిపోయింది. అభ్యర్థులు గమనించండి, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో రాజధాని వివాదం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజ్యాంగ విలువలను పాటిస్తూ సామాజిక న్యాయం అనే పేరుతో ఆయన సంక్షేమ పరిపాలన మనకి సొసైటీలో వెల్ఫేర్ మెకానిజం ఉన్న క్లోజ్ రిలేషన్. అక్కడ కేంద్రం, ఇక్కడ రాష్ట్రం కలిసి వచ్చే బిట్లేంటి, రెండింటిని ఒకేసారి ఎలా చదవాలి, సొసైటీలో వచ్చే కరెంట్ అఫైర్స్ అదనంగా కరెంట్ అఫైర్స్ ద్వారా ఎలా చూడాలి. రాష్ట్రంలో ఏ సొసైటీ లెక్చరర్ కూడా వెల్ఫేర్ మెకానిజం పాలసీ చెప్పాడు, రాజ్యాంగ రక్షణ చెప్పాడు, కరెంట్ అఫైర్స్ చెప్పలేదు. అభ్యర్థి గమనించండి. ఇందులో కూడా మణిపూర్లోని ఉద్యమం ఇక్కడ ఉద్యమాలుగా ఉంది, మహిళా ఉద్యమాల్లో వస్తుంది, ఉద్యోగుల ఉపాధ్యాయుల ఉద్యమాలు ఇందులోనే వస్తాయి. కరెంట్ అఫైర్స్తో ముడిపడి నా పాయింట్, చేసిన ప్రతి పథకానికి ఉన్న పాలసీ ఏ కరెంట్ అఫైర్ బుక్లో లేదు. పాలసీ అని స్పెసిఫిక్గా ఇచ్చాడు. ఉదాహరణకి పెన్షన్ పాలసీ, పెన్షన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదుందో అది పాలసీ అవుతుంది. ఈరోజు జనవరి 1న 3,000 రూపాయలు ఎలా పెంచారో ఆ పాలసీ మీద బిట్ అడిగితే నువ్వు రెడీగా ఉన్నవా? నవరత్నాల్లో ఉన్న 9 రత్నాల్లో రాష్ట్రంలో 9 రత్నాల్లో ఉన్న సబ్ టాపిక్స్ ఎన్ని ఉన్నాయి గమనించండి. ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా వాడే చెప్పనవిలో 41 పథకాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్ని వస్తాయి? నవరత్నాలు గన్షాట్గా ప్రశ్న రావాలి, ఎలా చదువుతున్నావు లాంటి అంశాలు. 53 నుండి 2024 వరకు ఈవెంట్స్ ఏంటి, ఎఫైర్స్ ఏంటి, ఈ క్లారిటీ క్లియర్గా 27వ తేదీ మీకు ఇవ్వబోతా ఉన్నాం. 26 జిల్లాల అభ్యర్థులకు ఆహ్వానం. ఈ ఆన్లైన్ ద్వారా మేమిచ్చే అనాలిసిస్లో పార్టిసిపేట్ చేయండి. ఎక్కువ మార్కులు సాధించడానికి జయం స్టడీ సర్కిల్ కృతనిశ్చయంతో మీ ముందుకి టార్గెటెడ్గా మీ ముందుకి అనాలిసిస్ తీసుకురాబోతా ఉంది. 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కరెంట్ అఫైర్స్ కవరేజ్. 29వ తేదీ సొసైటీ గురించి కవరేజ్ ఇవ్వబోతా ఉన్నాం. కేవలం ఆ తర్వాత 1000 రూపాయల ఫీజుతో 50 మార్కులు సాధించే విధంగా 60 మార్కులకు 50 మార్కులు పైగా మీకు వచ్చే విధంగా క్లాసులు ఉండబోతా ఉన్నాయి. ఇది రాష్ట్రంలో ఎక్కడా లేదు. మేము ప్రయోగాత్మకం కాదు, గత గ్రూప్ 2లో 300 సెలక్షన్స్ పైగా చేసిన అనుభవంతో మేము ముందుకు వచ్చాం. ఈ అవకాశాన్ని ప్రతి గ్రూప్ 2 యాస్పిరెంట్ వాడుకుంటారని, ఉపయోగించుకుంటారని, తద్వారా మెయిన్స్కి క్వాలిఫై అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.